బీజేపీకి చిత్తశుద్ది ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. పుష్కర కాలంలో అనేక బిల్లులను ఆమోదించుకున్న బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు పాస్ చేయించుకోలేకపోయిందని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకంగా 33% బిల్లు ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఇచ్చే బిల్లు ప్రత్యేకంగా పెట్టాలి. డీలిమిటేషన్ మీద ఆల్ పార్టీస్కు అభ్యంతరాలు ఉన్నాయి. 2011 సెన్సెస్ తీసుకొని డీలిమిటేషన్ చేయడం అనేది కూడా తప్పు. ఒక వివాదాస్పదంగా ఉన్నటువంటి బిల్లు ఒక ఫేర్గా ఉన్న బిల్లు తోటి కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు. ఇది నీ ఇంటర్నల్గా కూడా నువ్వు కేవలం రాజకీయం కోసం వాడుకోవాలనుకున్నావు. ఇది అడ్డం పెడితే ఈ మహిళా బిల్లు ఆగుతుందని వాళ్ళకి తెలుసు. అందుకని అది జరిగింది. మహిళలు తిరగబడతారు అంటలేరు, మహిళా ఓటర్లు తిరగబడతారు అంటారు. అంటే ఎక్కడ పోయినా మీ కాన్సెప్ట్ ఈజ్ ఓటు. సపరేట్ ఉమెన్ బిల్ పెట్టండి. 100% ఆల్ పార్టీస్ విల్ సపోర్ట్.